ధర్మాబాద్ అని ఒక ప్లేస్ ఉంది. మీరంతా హ్మ్. బాసర్‌కి వెళ్తుంటారు. యెస్ సార్. అవును. బాసర్ సరస్వతి మందిరానికి వెళ్తే బాసర్ తర్వాత స్టేషన్ ధర్మాబాద్. ధర్మాబాద్. అది మహారాష్ట్రలో ఉంది. హ్మ్. బాసర్ మన తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఉంది. సో, హ్మ్. ఆ ధర్మాబాద్ దగ్గర ఒక రైల్వే లైన్ ఉండేది. హ్మ్. అప్పుడేంటంటే మీటర్ గేజ్ రైల్వే ట్రైన్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు నాందేడ్. నాందేడ్. అది ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని బ్రాడ్ గేజ్ చేయాలి, బ్రాడ్ గేజ్ చేయాలని అడుగుతున్నారు హ్మ్. ప్రజలు. కానీ వీళ్ళు ఒప్పుకోవట్ల. ఓకే. సో, ఒక్కసారి ప్రజలు ఏం నిర్ణయించుకున్నారంటే, ఏది ఏమైనా సరే మేము పెద్ద ఎత్తున వచ్చి రైల్వే ట్రాక్ మీద కూర్చుంటామన్నారు. హ్మ్. ఓహో! సో, 35,000 మంది వచ్చి కూర్చున్నారు రైల్వే ట్రాక్ ట్రాక్ మీద. మీద ట్రాక్ మీద. ఈరోజు తాడో పేడో తేల్చాలన్నారు వాళ్ళు. హ్మ్. నేను కూడా వెళ్ళాను. వాళ్ళతో మాట్లాడాను. చూస్తే చిన్న స్కూల్‌కు వెళ్ళే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, హ్మ్. పెద్ద పెద్దవాళ్ళు. హ్మ్. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అందరూ కనిపిస్తున్నారు నాకు ట్రాక్ మీద. ఓకే. నేను అడిగాను ఇది ఏంటి అంటే, సార్ ఈరోజు మేము డిసైడ్ చేసుకున్నాము. హ్మ్. మీరంటే మాకు రెస్పెక్ట్. అయినా కూడా మీరు వద్దన్నారు. అయినా కూడా మేము శాంతియుతంగా కూర్చుంటాం. హ్మ్. మేమేమీ చేయము. ఓకే. సో, ఒకే ట్రైన్ నడుస్తుందది. ఓహో! ఆ సో, ట్రైన్‌ని అడ్డుకోవాలి. అడ్డుకోవాలి. అడ్డారు. హ్మ్. అడ్డుకున్నారు. నేను కూడా ఉన్నాను అక్కడే. హ్మ్. హ్మ్. అప్పుడు నాకు ఒక రైలును అడ్డుకోవడం అన్నది భారతదేశంలో వన్ ఆఫ్ ది సీరియస్ అఫెన్సెస్. ఓకే. ఆ! ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని లూట్ చేయడానికి ట్రైన్స్‌ని వాడుకున్నారు బాగా. అవును. కాబట్టి రైల్వే మీద ఏదైనా కేస్ అంటే అదో పెద్ద కేస్ అయ్యేది. హ్మ్. సో, అది అడ్డుకున్నారు. నాకు పైనుంచి మా ఆర్డర్స్. డీజీపీ ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చింది. వాళ్ళని ఎలాగైనా చెల్లాచెదరు చేయమని. హ్మ్. అక్కడ ఇప్పుడు ఫ్యాక్స్ మెషిన్‌లు ఉండేవి మాకు. ఓకే. సో, అక్కడ మా డీజీ గారు ఒక ఆర్డర్ పంపించారు. హ్మ్. సో, ఇమ్మీడియేట్‌లీ యూజ్ వాళ్ళని మీరు క్లియర్ లాఠీ చేయండి చార్జ్ అని. ఆర్ యూ కెన్ గో టు ది ఎక్స్‌టెంట్ ఆఫ్ ఫైరింగ్. హ్మ్. ఓహ్! ఫైరింగ్ కూడా చేసి వాళ్ళని ఫైరింగ్ ఆర్డర్ ఎలాగైతే ఇచ్చారు. ఇచ్చారు. హ్మ్. నేను ఆ ఫ్యాక్స్ మీద కింద రాశాను. హ్మ్. ఐ కాంట్ బి సెకండ్ జనరల్ డయర్. ఓకే. ఓహ్! నేను రెండవ డయర్ కాను. నేను ఈ సమస్యను నేను సాల్వ్ చేస్తాను. లీవ్ ఇట్ టు మీ అని చెప్పి రాసేసి సంతకం అంత పెట్టి అదే రాసారు సార్ ఇంకా? యెస్. జనరల్ డయర్ నేను కాదని ఐ రాసారు. కాంట్ బి సెకండ్ జనరల్ డయర్. ఐ ఓకే. విల్ హ్యాండిల్ దిస్ చాలా ప్రాబ్లమ్. డేర్‌గానే రాసారు. యెస్. అలా రాయరు కదా! యాక్చువల్‌గా అధికారులు. ఉద్యోగాలు ఏంటంటే పోతాయి కదా! మాకు ఆ విధంగా అప్పుడు ఆ ట్రైనింగ్ అది అలా ఉండేది. హ్మ్. సో, అది పంపించాను. అది చూసుకొని హ్మ్. నెక్స్ట్ నేనేం చేశాను, యెస్ ఈ మాట నేను రాశాను. ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయాలి. హ్మ్. అప్పుడు మాకు రామ్ నాయక్ గారు అని చెప్పేసి హి వాస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రైల్వేస్ ఓహో! మహారాష్ట్ర. ఓకే. నేను ఆయన నంబర్ తీసుకొని డైరెక్ట్‌గా ఫోన్ చేశాను హ్మ్. ఆయనకి. మరాఠీ మాట్లాడతాను నేను బాగా. సో, ఆయన ఫోన్ చేసి సార్ మీ లక్ష్మీనారాయణ బోల్తో నాందేడ్ మధుర్. హ్మ్. 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 యాహ్! యాహ్! బోలా అన్నాడు. హ్మ్. సో, అప్పుడు నేను చెప్పాను సార్ ఇలా ప్రాబ్లమ్ ఉంది. ఆర్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది రైల్వేస్ నాట్ ఓకే. విత్ ది పబ్లిక్. హ్మ్. కాబట్టి రైల్వేస్ చేయట్లేదు కాబట్టి సికింద్రాబాద్ వాళ్ళ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. కాబట్టి ఇది అవ్వట్లేదు. నేను హైదరాబాద్ వాడినే. హ్మ్. అయినా కూడా నేను మాట్లాడుతున్నా అంటే ప్రాబ్లమ్ ఈజ్ జెన్యూన్. హ్మ్. సో, ఏం చేయాలి చెప్పు అన్నాడు. ఓకే. సార్ ఒక సీనియర్ ఆఫీసర్‌ని పంపించండి సార్ అన్నారు. హ్మ్. ఆయన వెంటనే ఇక్కడ ఉన్న డీఆర్ఎం హ్మ్. సౌత్ బీఆర్ఎం. సెంట్రల్ రైల్వే రాజ్ కమల్ రావ్ అని ఉండేవారు.